పీట బాగుంది కదా! చేసింది ఈ తాతగారే. చాలా చేసిచ్చారు. కాకపోతే దీనికి కొంచెం చిల్లు పెట్టమంటున్నాను. అంత పట్టి పట్టి చిల్లు పెట్టించడం ఎందుకు అనుకుంటున్నారు కదా! పీటకి మధ్యలో చిల్లుంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటది. అలాగే మిషన్ కుట్టే పీటకి ఖచ్చితంగా కింద చిల్లుంటాలంట. ఇది నాకు మా గురువుగారు చెప్పారు మేము మిషన్ నేర్చుకునేటప్పుడు. నిజానికి మేము నేర్చుకోవడం ఇంకా పూర్తవ్వలేదు. ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉండిపోయిందనమాట. ఆయన్ని మళ్ళీ రమ్మని చెప్పాలి. నేనైతే ఈ పీటకి ఎస్ షేప్‌లో వేయమన్నాను. మా అమ్మ దగ్గర ఒక పీట ఉండేది. దానికి అలాగే ఉంటది. అలా వేయమంటే అది చాలా టైం పట్టుద్దమ్మా రౌండ్‌గా ఏసేస్తానన్నారు. అంత గిన్నంత ఏస్తే పీట డొల్లయిపోతది. అందుకని చెప్పి చిన్నవి 2 ఏపిచ్చాను. అందులోనూ ఇదేమో అతుకుల పీట. 2 ముక్కలు కనిపిస్తున్నాయి కదా! అలా కాకుండా ఏక ముక్క అయితే నేనే డ్రిల్ ఏసి ఇచ్చేవాడిని నీకు. కాకపోతే ఇది అతుకుల ముక్క కదా! ఇడిపోతదేమో అని చెప్పి నేను ఏయలేదు అన్నాడు. ఆయన అన్నట్టుగానే ఒక పెచ్చు లెగిసిపోయింది. డ్రిల్ వేయడం అయిపోయాక ఇదేదో పట్టుకొని సాఫ్ట్ చేస్తున్నారు. దాన్నేమంటారో నాకైతే తెలీదు గానీ, ఇలా సాఫ్ట్ చేసే క్రమంలోనే పీటకి పెచ్చు లెగిసిపోయిందనమాట. అదే ముందే చిల్లు పెట్టేశారనుకోండి, ఆళ్ళ దగ్గర గమ్స్ అవి ఉంటాయి కదా! దాంతో అంటించేస్తారు. ఇక తర్వాత చేత్తే ఇలాగే ఉంటాయి ఎత్తనసనం పనులు. ఇందులో తప్పంతా నాదేలెండి. ఆయనకి ముందే చిల్లు పెట్టమని చెప్తే చేసిచ్చేటప్పుడే పెట్టేవారు. నేనేమనుకున్నానంటే వాళ్ళకి తెలుసు కదా! పెడతారేమో అని నేననుకున్నాను. ఒక్క మాట ఆయనకి చెప్పుకుంటే సరిపోయేది. సర్లేండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.